మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌన్సిలర్లు రాములు నాయక్ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజు నర్సు హెచ్చరించారు. పట్టణంలోని 9వ వార్డు రైల్వే రడగంబాల బస్తీలో పలువురు ఇళ్లను అనాధికారికంగా సర్వే నిర్వహిస్తూ అక్రమ కట్టడాలు నిర్మించారని భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టణ టీపీఎస్ తో పాటు జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు సాగిస్తూ ఉండడం ఏ మేరకు సమంజసమన్నారు. స్థానికేతరుడైన వార్డు కౌన్సిలర్ రాములు నాయక్ వార్డులో నిర్మించుకున్న ఇండ్లనే అక్రమ కట్టడాలని సంబోధించడం, పలు సందర్భాల్లో సంబంధిత కట్టడాలు కూల్చివేస్తున్నాడని మండిపడ్డారు. రాములు నాయక్ తీరు మార్చుకోకుంటే మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. మరి ఇలాంటి బెదిరింపులు సామాన్య ప్రజలపైన కాదు. మరి బెల్లంపల్లి పట్టణంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. మరి అక్రమ కట్టడాల మీద కూడా మీరు చేయాలని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే 9వ వార్డులో పేదలను టార్గెట్ చేస్తూ వారి బాత్రూంలతో సహా కూలగొట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా పైసలు డిమాండ్ చేస్తూ మరి పైసలు ఇవ్వని వాళ్ళను ఒక క్రమబద్ధీకరణగా లెక్క పెట్టుకొని ఇవాళ టీపీఎస్ ద్వారా కానీ లేకపోతే కలెక్టర్ లెటర్ పెట్టడం కానీ మరి వీటి తీసుకొని వచ్చేసి కలెక్టర్ల మీద కూడా టీపీఎస్ల మీద కూడా ఒత్తిడి పెంచి నేను సేవా సంఘం పేరుతోటి ఆయన ఒక ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఒత్తిడి పెంచి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి తక్షణమే మానుకోవాలని మా మాది హక్కుల దండోరా హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ బెల్లంపల్లి పట్టణంలో పూర్తిగా సింగరేణి గవర్నమెంట్ మిళితమై ఉన్న ప్లేసులు, దేనికి కూడా దాదాపుగా పట్టాలు లేని భూములు, ఇవన్నీ 170 పీపీలో ఉన్నటువంటి భూములు. ఇవాళ బెల్లంపల్లి బజార్లో చూసుకున్నట్టయితే మరి అక్రమ కట్టడాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, మరి ఏ విధంగా కడతా ఉన్నారు. నిన్నటికి నిన్న ఈ పాత బస్టాండ్ అయితేనేమి, డబ్బు షెడ్ లైన్ అయితేనేమి, ఆ కింద నెల్కో లైన్ అయితేనేమి, ఆ కింద పోతే ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ పడుతుందని చుట్టూ ఉన్న కట్టడాలు పూర్తిగా కూడా అక్రమమైనవని మేము ఆరోపిస్తున్నాం. మరి వీటి మీద మీరు ఏం చర్య తీసుకుంటారో మాకు చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మా ప్రజలతోటి ఇవాళ మా లోకల్ వాళ్ళ ఓట్లతోటి గెలిచి ఇవాళ మమ్మల్ని నువ్వు భయభ్రాంతులకు గురి చేయడం అనేది సరైనది కాదు. ఒకవేళ నువ్వు ఇట్లా చేస్తే నేను ఈ సందర్భంగా నేను ఈ సందర్భానికి ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇవాళ రేపే మీ వాళ్ళకు వస్తాం. మీ వాళ్ళను ప్రతి ఇంటి నుండి ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము వచ్చి అక్రమ నిర్మాణాలను చూపిస్తాం. దీని మీద కూడా నువ్వు పూర్తి స్థాయిలో చర్య తీసుకొని కూర్చోాలని, లేని పక్షంలో మా మాది హక్కుల దండోరా నిన్ను వదిలిపెట్టదని, నీ వెనకాలే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. టైప్ అయింది కదా